హాయ్ అండి. ముందుగా మా ఛానల్ చూసే అందరికీ కను శుభాకాంక్షలు అండి. నేను ఇలా మటన్ కర్రీ చేస్తున్నానండి. సింపుల్గా చేసి చూపిస్తాను. 1 కేజీ మటన్ తీసుకొచ్చానండి. మటన్ కర్రీ చేయటం వచ్చిన వాళ్ళు కొంచెం నేను చేసినట్టుగా వెరైటీగా చేసి చూడండి. రాని వాళ్ళు నన్ను ఫాలో అవ్వండి, నేర్చుకోండి. ఖచ్చితంగా మీకు మంచిగా వచ్చిద్దండి. మరి వీడియోలోకి వెళ్దామండి. మటన్కి ఏమేమి కావాలో ఒకసారి చూద్దామండి. ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కావాలో ఒకసారి చూద్దామండి. ఇగో టమాటాలు 4 పచ్చిమిరకాయలు 3 టమాటాలు తీసుకున్నానండి. తర్వాత పెద్దరపాయలు తీసుకున్నాను. తర్వాత చిన్నులపాయలు తీసుకున్నానండి. తర్వాత అల్లం తీసుకున్నాను. తర్వాత కొబ్బరి తీసుకున్నాను. తర్వాత కరివేపాకు తీసుకున్నాను. మళ్ళీ తర్వాత పుదీనాకు తీసుకున్నానండి. ఇది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది, మరింత తీసుకున్నాను నేను అసలు. ఎందుకంటే బిర్యానీ కూడా చేయాలనుకున్నాను, కానీ మటన్లోకి కూడా తీసుకున్నాను. రెండింటికి పనికొచ్చిద్దని 2 తీసుకున్నానండి. ఇప్పుడు కొత్తిమీర తీసుకున్నానండి. నేను బిర్యానీ కూడా చేస్తున్నాను. బిర్యానీలోకి మటన్లోకి రెండింటికి తీసుకున్నానండి. మీకు ఎంత సరిపోతే అంత వేసుకోండి. నాకు తగినంత నేను వేస్తానండి. ఇప్పుడు నేను సంబార కారం తీసుకుంటున్నానండి. సంబార కారం అంటే మన కొంతమంది అడిగారు, సంబార కారం అంటే ఏంది అసలు మాకు అర్థం కాలేదు అని. దీంట్లో ఎండు మిరపకాయలు వేయించి ఎండబెట్టుకోవాలి, ధనియాలు వేయించి ఎండబెట్టుకోవాలి, చిన్నులపాయలు, అలాగే జీలకర్ర, కరివేపాకు కూడా వేయించి ఎండబెట్టుకోవాలి, పసుపు, నూనె, ఉప్పు మొత్తం మరకడి తీసుకెళ్తే శుభ్రంగా మా కారం వేస్తారండి. దాన్ని మా సంబార కారం అంటారు. ఇవి అన్ని దినుసులు కలుగుతాయి కాబట్టి ఇవి అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. టిఫిన్లోకి బాగుంటుంది. ఇవి కూరల్లో మా సైడ్ ఇక్కడ అట్లా చేస్తారండి సంబార కారం అనేది. కాకపోతే గొడ్డు కారం అనేది ఓన్లీ మిరగాయలు వేయించకుండా ఉప్పు ఎండబెట్టి ఉప్పు వేసి పట్టించుకొస్తారండి. ఎందుకంటే అది పచ్చళ్ళు ఉప్పు వేయించిద్ది. కొంతమంది సంబార కారం అంటే తెలియని వాళ్ళు కూరల్లో కూడా గొడ్డు కారమే వాడుకుంటారు. కానీ మా సైడ్ అందరూ మాత్రం ఇదే చేస్తారండి. సంబార కారం ఇట్లా చేస్తారు, దాన్ని సంబార కారం అంటారు. ఇది బాలెంతలు కూడా తినొచ్చు, బాలెంతలు పత్తికారులు కూడా తినొచ్చు ఈ కారం. దీన్ని సంబార కారం అంటారు. కానీ ఇది చాలా రుచిగా ఉంటుందండి కారం. మొన్న చాలామంది అడిగారు సంబార కారం అంటే ఏంది అని. ఇది కొంచెం మంట తక్కువగా ఉంటుందండి. గొడ్డు కారం అయితే కొంచెం ఒక్క మంటగా ఉంటుంది, ఇది కొంచెం మంట తక్కువగా ఉంటుంది. అప్పుడు మనకు సరిపోయినంత మనం తీసుకోవాలండి. ఇది సంబార పసుపు అండి. సంబార పసుపు అన్నా కూడా మన అడిగారు సంబార పసుపు ఏంది కారం ఏందని. పసుపు అంటే గొడ్డు పసుపులో కొంచెం ఈ పసుపుని వేయించి పసుపులో మెంతులు కూడా వేయించాలి, కాసిన ధనియాలు వేయించాలి. ధనియాలు మెంతులు వేపి ధనియాలు, చిన్నులపాయలు, కొద్దిగా కరివేపాకు, అలాగనే కొద్దిగా జీలకర్ర వేసి చిన్నులపాయలు వేసి మెత్తంగా మిక్సీ వేసుకుంటారండి. దాన్ని కూడా సంబార పసుపు అంటారు. ఇది కూరల్లో వాడుకుంటే సూపర్గా ఉంటుందండి. అసలు పచ్చివాసన అనేది రాదు. ఇగో కూరల్లో ఇంత స్పూన్ వేసుకున్నా కూడా మంచి కలర్ వస్తుంది, అలాగే రుచి కూడా వచ్చింది. చేదైతే రాదు. గొడ్డు పసుపు అనుకోండి, ఇదిగో ఇంత వేసుకుంటే చాలు మంచి కలర్ వచ్చింది. ఇంకొంచెం ఎక్కువ పడితే చేదు వచ్చింది అనమాట. అందుకని సంబార పసుపు అంటారు. అప్పుడు ఇది సంబార పసుపు, ఇదిగో ఈ సంబార కారం రెండింటిని కూరల్లో వాడతామండి మేము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది, కలర్ ఉంటుంది. అది కూర 1 రోజు 2 రోజులు ఉన్నా కూడా మంచిగా ఉంటుందండి కూర. కాకపోతే గొడ్డు పసుపు అనేది ఇగో ఇంత వేసుకుంటే సరిపోయిద్దండి కేజీ మటన్లోకి. అంతకన్నా ఎక్కువ వేసినా కూడా చేదు వచ్చింది, కలర్ ఉంటుంది కానీ చేదు వచ్చింది. ఇప్పుడు ఈ సంబార పసుపు అనుకోండి, ఈ స్పూన్ వేసి మళ్ళీ ఇది అంత వేస్తాను, అప్పుడు కలర్ వచ్చిద్ది, రుచి వచ్చిద్ది, చాలా బాగుంటుందండి.
అంటే అన్ని సాంబార్ కారంలో సాంబార్ పసుపులో అన్ని దినుసులు ఉంటాయి కాబట్టి మసాలా కలిసిది కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను కళ్ళుప్పు తీసుకుంటున్నానండి. కొంతమంది రాళ్ళుప్పు కూడా అంటారు. నేను కళ్ళుప్పు తీసుకుంటున్నానండి. ఇది మనకు తగినంత. కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారండి. నేను నాకు తగినంత నేను తీసుకుంటానండి. తర్వాత ఆయిల్ అండి. నేను ఎక్కువ శాతం పామ్ ఆయిలే వాడతానండి. శనగ నూనెలు, ఈ మామూలుగా సన్నపామరాలు ఇలాంటివి నేను వాడను. ఎక్కువగా పామ్ ఆయిలే వాడతాను. నేను పిండి వంటలకైనా సరే, కూరలోకైనా, చికెన్ మటన్కైనా సరే, బిర్యానీ చేసినా ఏ వంటకైనా సరే నేను పామ్ ఆయిలే తీసుకుంటానండి. ఈ పామ్ ఆయిల్, ఈ నూనె కూడా ఇది మొత్తం వేస్తానండి. నేను చికెన్ 1 కేజీ, మటన్ 1 కేజీ కదా, ఇది మొత్తం వేస్తానండి. ఇది 1 కేజీ మటన్ అండి. ఇది తీసుకొచ్చుకొని మనకు సరిపోయినంత సైజు ముక్కలు కోసుకొని, నేనైతే 2 సార్లు కడిగానండి. ఎందుకంటే వాళ్ళు నరికేటప్పుడు ఆ కట్టెలకి చిన్న చిన్న ముక్కలు కూడా వస్తుంటాయి కదండి. అలాంటిది ఏమన్నా కొంచెం పైన కవసినీళ్ళు లాంటి మరి ఎర్రంగా రక్తం ఉన్నా కూడా కొంచెం ఎగిటేసిద్ది కూర. అందుకని నేను 1-2 సార్లు కడిగాను. ఇక ఇలా చిన్న చిన్న సైజు ముక్కలు మనకు సరిపోయినంత చిన్న చిన్న సైజు ముక్కలు నేను కోసుకున్నాను. చూశారు కదండి, మనకు కావాల్సిన పదార్థాలన్నీ చూశారు కదా. ఇప్పుడు వండటానికి పొయ్యి దగ్గరికి వెళ్దామండి. ఇదిగోండి, ఇప్పుడు పొయ్యి గ్యాస్ మీద ఈ బండి పెట్టాం కదా. మటను కొంచెం ఆవుగిలు పెట్టుకోవాలండి, పచ్చివాసన లేకుండా ఆవుగిలు పెట్టాలి. ఇదిగో నేను ఆయిల్ వేస్తున్నాను చూడండి. నేను తీసుకున్న ఆయిల్ అంతా వేసాను. ఇది ఏడెక్కిన తర్వాత ఇగో ఈ చికెన్ మటన్ వేయాలండి. మటన్ వేయాలి. ఈ నూనె వేడెక్కిందండి. ఇప్పుడు ఇగో మటన్ వేస్తున్నాను. ఆవుగిల్ల పెట్టుకునేది ఎందుకంటే పచ్చివాసన పోయిద్దండి. పచ్చివాసన పోయితే ఆ కౌసు నీళ్ళు మొత్తం లాగేసింది. ఇదిగో తగినంత పసుపు వేస్తున్నానండి చూడండి. తర్వాత మళ్ళీ ఒక చొక్క నీళ్ళు వేసినప్పుడు ఇంకో కొద్దిగా వేసుకుందాము. ఇదిగో ఇప్పుడు ఆవుగిల్లలోకి కొంచెమే ఉప్పు వేస్తున్నానండి. అదిగో ఉప్పు. దీన్ని ఆవుగిలు పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ మటన్లో కౌసు నీళ్ళు అన్నీ ఇనికిపోతాయి శుభ్రంగా. నూనెలో ముక్క బాగా ఏగి గట్టిపడిపోయింది. గట్టిపడిన తర్వాత అప్పుడు మనకు కావాల్సినవన్నీ ఇందులో వేసుకొని ఇది తీసి పక్కన పెట్టుకొని ఈ మసాలాకు సంబంధించినవి కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఆవుగిల్లు ఒక 5 నిమిషాలు ఆగాలంటే ఇప్పుడు ఇలా ఎందుకు చేశానంటే ఆవుగిల్లు మొగ్గాలి. ఇది ఒక 5 నిమిషాల్లో ఈ ఆవుగిల్లు ముగ్గిపోయింది. ఈలోగా పోయి నేను కావాల్సినవి పచ్చిమిరకాయలు, ఒక టమాటా, ఉల్లిపాయలు కోసుకొని వస్తాను. అందరూ మగ్గిద్దండి. మళ్ళీ వచ్చిన తర్వాత అది ఏందో మీకు చూపిస్తాను, ట్రై చేయండి. ఆవుగిల్లు పెట్టడం అంటే అండి, పచ్చిది వండుకున్నాం అనుకో, అన్నీ కలుపుకొని పచ్చిది వండుకున్నాం అనుకో, అది నీసు వాసన వచ్చింది. కొంచెం తినంగా అంటే ఎగుటేస్తుంది, తినాలనిపించదు. ఇట్లా అనుకోండి, ఆవుగిలు పెట్టామనుకో, నూనె చేసుకొని కొంచెం ఉప్పు, సాంబార్ పసుపు వేసుకొని ఆవుగిలు పెట్టామనుకో, ఆ మాంసంలో నీరంతా ముక్కకు పట్టిద్ది, ఇనిగిపోయినప్పుడు ముక్క గట్టి పడుద్ది. తర్వాత ఆ వేగిని తీసి పక్కన పెట్టుకొని మనకు కావాల్సినవి ఒక టమాటా కోసుకొని, ఒక 2 పచ్చిమిరకాయలు కోసుకొని, ఉల్లిపాయలు కోసుకొని వచ్చి ఉల్లిపాయలు అన్నీ వేయించుకొని, తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా కొంచెం నూనెలో చేసుకొని ముక్కలు అయిపోసాం అనుకోండి మనం చేసుకున్నవి. తర్వాత మనకు కావాల్సినంత మళ్ళీ లైట్గా ఉప్పు వేసుకొని, తగినంత కారం వేసుకొని, మనకు సరిపోయిన వరకు నీళ్లు పోసుకొని మసాలా వేసుకున్నాం అనుకో, అది సూపర్గా ఉంటుందండి. చూసారండి, ఇగో నీళ్ళు చూడు.
మటన్లో నీళ్ళు ఎలా వచ్చినాయో ఆ నీళ్ళన్నీ ఇనిగిపోవాలి. చూడండి ఎన్ని వచ్చినాయో. ఇందాక నూనె కదా వేసింది. చూడండి ఆ నీళ్ళు మొత్తం ఇనిగిపోవాలి. కానీ మధ్యలో అప్పుడప్పుడు కొద్దిగా తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే నీళ్ళు ఇనిగిపోయినాక మాడిపోయింది. చూసుకోలేదనుకోండి మాడిపోయింది. ఈ నీళ్ళన్నీ ఇనిగిపోవాలి. ఇప్పుడు చూసారండి నీళ్ళు ఏమన్నా ఉన్నాయా? నేను వేసిన నూనె ఉంది. నీళ్ళన్నీ ఇనిగిపోయినాయి కదా. ఇవి చూడండి, ఒక టమాటా, 2 పచ్చిమిరకాయలు, 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. అది చిన్న చిన్న ఉల్లిపాయలు అండి. పెద్దవి అయితే ఒకటి సరిపోయింది. 3 కలిపి మిక్స్ చేసుకున్నాను. చూడండి ఇది ఇందులో పడేస్తున్నాను. ఇందులో అల్లం, చిన్న ఉల్లిపాయలు 2 కలిపి పేస్ట్ చేసుకున్నాను. ఇది కూడా వేస్తున్నానండి. ఈ కొబ్బరి తురుము పట్టుకున్నాను. ఇది కూడా వేస్తున్నాను. పుదీనాకు నాకు ఇది సరిపోయినంత తీసుకున్నానండి. కొత్తిమీర ఇది సరిపోతుందండి. ఇది కొంచెం మగ్గనియాలండి. కారం వేస్తున్నాను. మరి చూడండి ఒకసారి. చూసారా, తిప్పుతానే ఉన్నాను. ఆకు ఎలా అయిపోయిందో చూడండి. కొంతమంది పచ్చి ఆకు పైన కొత్తిమీర, పుదీనాకు దింపినాక చల్లుతారండి. కానీ అలా చేసిన వల్ల కొంచెం ఎట్టైనా అదొక రకమైన వాసన వచ్చింది. ఇందాక కొంచెం వేసాను కదండి ఉప్పు. ఇప్పుడు ఇంకొంచెం వేస్తున్నాను. మనం నీళ్ళు వేసుకుంటాం కదా, ఇంకొద్దిగా వేస్తున్నానండి. ఇదిగో ఉప్పు వేస్తున్నాను. మీకు తగినంత మీరు తినేవాళ్ళు, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. మీకు తగినంత మీరు వేసుకోవచ్చండి. ఇప్పుడు కారం వేస్తున్నానండి. ఇదిగో 2 స్పూన్లు వేస్తున్నాను. మాకు సరిపోతుంది. కొంచెం లైట్గా ఒక పసుపు వేస్తున్నానండి. అంటే కొంచెం తగ్గించేస్తాను కదా, కొంచెం వేస్తున్నాను. మంచి కలర్ వస్తుంది. ఇంక ఇప్పుడు వీటిల్లో అన్నీ పట్టేటానండి. దీనికి తగ్గట్టు నీళ్ళు పోసుకున్నాం. అది మామూలుగా మొత్తం వచ్చి మళ్ళీ ఇంకోసారి చీపెట్టాను. చూడండి ఇలా అడుగు అంటకుండా తిప్పుకోవాలి. చూడండి ఎలా అడుగు అంటుంది, అలా అంటకుండా తిప్పుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి. ఇవి నేను మసాలా వేసి చెయ్యి కడుక్కున్నానండి. నీళ్ళు కొంచెం నీళ్ళు వేస్తున్నాను. అది ఉడకాలి కదా. మీకు తగిన నీళ్ళు పోసుకోండి, సరిపోతుంది. దీన్ని కాసేపు మగ్గనిచ్చినాక ఎలా వచ్చిందో ఇంకోసారి చూద్దామండి. ఇంకా ఒకసేపు మగ్గనిద్దాము. చూడండి ఎంత దగ్గర పడిందో. చూస్తుంటేనే మంచి స్మెల్ ఎంతో బాగుందండి. ఇంకొంచెం మామూలుగా చారు కావాలనుకున్న వాళ్ళైతే ఇప్పుడు దించేసుకోవచ్చు. చారు అవసరం లేదనుకుంటే ఇంకొంచెం మగ్గన వేసుకోవచ్చు. అన్నంలో కలవాలంటే ఇంకా ఆపేసుకోవచ్చు అండి. అసలు బిర్యానీ చేసుకుంటున్నాం కదా, బిర్యానీలో కలవాలిగా. ఇంక నేనైతే ఆపేస్తున్నానండి. మంట ఆపేసానండి, సరిపోద్ది. ఇగో మనకి కొంచెం పైన నేను కొంచెం చల్లుతున్నాను, కొంచెం మనకి లుక్ కోసం. చూడండి కొత్తిమీర చల్లుతున్నానండి. చూడండి
కొంచెం మనకి వీడియోలో అది సెల్లులో వీడియోలో కనిపించాలి కాబట్టి కొంచెం కొత్తిమీర పైన చల్లుకున్నామండి. ఏగింది కాక మనకి ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ అయిందండి. చూడండి.